హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు అందరు టెంపుల్ కి వెళ్ళే ఉంటారు. మేము కూడా టెంపుల్ కి వెళ్తున్నామండి. ఇది ఎక్కడ అనంటే ఆ పెద్దపల్లికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వయంభూ నాగలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది స్వయంగా ఇక్కడ లింగం వెలిసారని చెప్పి అందరూ అంటుంటారు. అందుకని చెప్పి మేము కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి దర్శించుకుందామని ఇక్కడ టెంపుల్ కి వచ్చామండి. చూస్తున్నారు కదా, అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ మధ్యలో ఈ టెంపుల్ కి మేము చాలా సార్లు వచ్చాము. నా వీడియోస్ లో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ మేము టెంపుల్ కి వెళ్ళిన తర్వాత లింగాభిషేకం అవన్నీ చేశాము. కానీ అవి చేసిన దగ్గర నేను వీడియోస్ లాంటివి ఏం తీయలేదండి. కావాలని చెప్పి నాకు తీయాలనిపించలేదు కాబట్టి నేను తీయలేదు. దాని తర్వాత హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి హనుమాన్ దర్శించుకొని తర్వాత నవగ్రహాల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి అవన్నీ అయిపోయిన తర్వాత స్వయంగా వెలిసాడు దేవుడు అని చెప్పాను కదండి. అక్కడికి వెళ్ళాము. ఇదే నేను చెప్పిన ఆ స్వయంగా వెలిసిన లింగం. అయితే టెంపుల్ ఇక్కడ కట్టకుండా పక్కన కట్టేశారు. మరి పక్కన ఎందుకు కట్టారో నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళందరూ నిజమైన దేవుడు ఇక్కడే ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది మాత్రం తెలుసు. అయితే మేము ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మా స్వామి ఏం చేశారంటే దేవుడికి ఇష్టం అని చెప్పి జిల్లేడు పూలతోటి దండలు చేశామండి. అవే దండలు అక్కడ వేసి మా స్వామి చూస్తున్నారు కదా, దండ అక్కడ వేసి పాలాభిషేకం అది చేసి దేవుణ్ణి పూజించారు. దాని తర్వాత ఇక్కడ కళ్యాణం జరుగుద్దని నేను మీకు చెప్పాను కదండి. కళ్యాణానికి జరిగిన ఏర్పాట్లన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు. మా వంతు సాయం మేము కూడా ఇక్కడ కొంచెం హెల్ప్ చేసాము. మా వంతు సాయం కూడా మేము చేసామండి. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కళ్యాణానికి ముందు ఫస్ట్ ఇక్కడ నుండి స్వామివారిని తీసుకెళ్లి, ఇంతకుముందు స్వయంగా వెలిసిన దేవుడు ఉన్నాడని చెప్పాను కదండి, అక్కడ స్వామివారిని తీసుకెళ్లి అక్కడ పెడతారంట. అక్కడ పెట్టిన తర్వాత ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ వచ్చి స్వామిని ఎదుర్కొని, ఇప్పుడు కళ్యాణానికి ముందు స్వామిని ఎదుర్కొని కళ్యాణ మండపానికి తీసుకెళ్తారు. ఫస్ట్ ఇక్కడికి స్వామివారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూలు పండ్లు అవన్నీ అక్కడ పెట్టారండి. పెట్టిన తర్వాత అయ్యగారు ఏమన్నారంటే ఇక్కడ ఉండి మీరు చూసుకోండి అని చెప్పారు. మా స్వామి నేను అక్కడ ఉండి అదంతా చూసుకుంటూ ఉన్నాం. మా స్వామి అక్కడ అందరికి బొట్లు పెట్టడం అది చేశాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంవత్సరం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకు ఇంత హ్యాపీగా చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు ఇంత కళ్యాణంలో ఇంత మేము పార్టిసిపేట్ చేయడం ఎప్పుడు చేయలేదు. కానీ ఆ అదృష్టం వల్ల ఈ సంవత్సరం మాకు అది దక్కింది. మళ్ళీ తర్వాత ఈ సంవత్సరం మా స్వామి కఠిన ఉపవాసం చేశాడండి. 15 days వరకు అసలు ఏం తినకుండా ఓన్లీ వాటర్ మీదనే ఉన్నాడు. ఆ దేవుడి వల్ల ఆ దైవ భక్తిలోనే నిజంగా 15 days ఉన్నాడు. అది నిజంగా అసలు మా స్వామి నిజంగా గ్రేట్ అని అనుకోవాలండి. దాని తర్వాత ఇక్కడ చెప్పాను కదా స్వామివారిని ఎలా పెట్టారో ఒకసారి చూడండి. నేను ఇదే మీకు లైవ్ లో పెట్టి మీకు చూపించాను కూడా, స్వామివారిని మీరు అందరూ చూస్తారని చెప్పి. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాబట్టి మీరు కూడా దేవుని దర్శించుకుంటారని నేను లైవ్ లో పెట్టాను. ఆ లైవ్ ఒకవేళ ఎవరైనా చూడకుంటే చూసి లైక్ చేయండి. ఆ స్వామివారిని వచ్చి ఎదుర్కొంటారని చెప్పాను కదండి, అలాగే వచ్చిరు. ఆ మేళ తాళాలతోటి మంచిగా అసలు చూడడానికి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఆ సౌండ్ నాదమ్మ మేళ తాళాల నాదాలు అవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. దాని తర్వాత అక్కడ ఎదుర్కొన్న తర్వాత స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కళ్యాణ మండపానికి తీసుకెళ్తారండి. అక్కడ చూస్తున్నారు కదా మా స్వామి, అది మా అదృష్టం అనుకోవాలి. మా స్వామి వారిని పట్టుకుని కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నారండి. చూస్తున్నారు కదా, అక్కడ నుండి మేళ తాళాలతోటి కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నారు. దాని తర్వాత కళ్యాణ మండపంలోకి వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఎక్కువసేపు లేమండి, ఎందుకంటే మా స్వామి వేములవాడకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఉండి కాసేపు కళ్యాణం స్టార్ట్ అయ్యేంత వరకు ఉండి వెళ్ళిపోయాము. నా వీడియో చూస్తున్నారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ శంభో శంకర.